నువ్వు జేబ్రా చూసావు ఫస్ట్. 30 ఏళ్ళుగా ఎంతో కష్టపడి ఎవరికి కనిపించకుండా దాచుకున్న మన బ్రహ్మాజీ అన్న తెల్ల జుట్టు ఈ సినిమాలో కనిపించింది. సో మన పక్కింటి మనిషిలా ఉన్నాడు అని నేను చెప్పచ్చు, ఎందుకంటే నిజంగా నా పక్కింట్లోనే ఉంటాడు ఆయన. సత్యదేవ్ గారు ముందు మాట్లాడేస్తా అంటున్నారు. సో హీరో సత్యదేవ్ గారిని మాట్లాడుతుందిగా కోరుకుంటున్నాము. మీ బాపు గురించి చెప్పేసి ఈ బాపు గురించి చెప్పండి, మీ ఫాదర్ గురించి చెప్పేసి ఈ బాపు గురించి చెప్పండి అంటున్నాం. దట్ బాండ్ అన్ని కలిపి చెప్తాను. అందరికీ నమస్కారం. నువ్వు జేబ్రా చూసావు ఫస్ట్. ఓకే, ఒకటి ఈ సినిమా హిట్ అవుతుందని నేను చాలా కాన్ఫిడెంట్గా నమ్ముతున్న దానికి ఒక 2-3 రీజన్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ రీజన్, 30 ఏళ్ళుగా ఎంతో కష్టపడి ఎవరికి కనిపించకుండా దాచుకున్న మన బ్రహ్మాజీ అన్న తెల్ల జుట్టు ఈ సినిమాలో కనిపించింది. సో ఖచ్చితంగా ఈ సినిమా ఆడుతుంది, అంత న్యాచురల్గా చేశాడు అన్న. మన పక్కింటి మనిషిలా ఉన్నాడు అని నేను చెప్పచ్చు, ఎందుకంటే నిజంగా నా పక్కింట్లోనే ఉంటాడు ఆయన. సో పక్కింటి మనిషిలాగే ఉన్నాడు సినిమాలో. అలాగే రెండో విషయం ఏంటంటే, నిజంగా ఈ సినిమాని తన షోల్డర్స్ పైన వేసుకొని ఎంత రీచ్ తీసుకెళ్ళాలి, ఎంత తను నమ్మాడన్న విషయం అర్థమైంది. ఈ సినిమాని అంతా ప్రమోట్ చేశాడు బ్రహ్మాజీ అన్న. థ్యాంక్ యూ, నువ్వెంత నమ్ముతున్నావు అర్థమైంది అన్న. అండ్ అలాగే ద ట్రైలర్ అండ్ అందరూ అన్నట్టు ఆ రా ఎమోషన్ కానీ, ఆ రూటెడ్నెస్ కానీ సినిమాలో ఎంతో అద్భుతంగా కనిపిస్తుంది. సినిమా గ్యారంటీ బాగా ఆడుతుందని చాలా కాన్ఫిడెంట్గా అనిపిస్తుంది. అలాగే ఇందాక యాక్టర్స్ అందరూ మాట్లాడుతున్నప్పుడు చాలా ఎమోషనల్. సో అక్కడే సినిమా పైన వాళ్ళకున్న కాన్ఫిడెన్స్ కానీ, సినిమా వాళ్ళు ఎంత నమ్ముతున్నారనే విషయం మనకు అర్థమవుతుంది. సో పేరున మణి, అభిత, ధాన్య బాలకృష్ణ గారు, శ్రీనివాస్ అవసరాల గారు, అలాగే సుధాకర్ రెడ్డి గారు, ప్రొడ్యూసర్ రాజు గారు, భానుప్రసాద్ గారు, మ్యూజిక్ డైరెక్టర్ ధ్రువ, మీ అందరికీ ఈ సినిమా ఒక మంచి క్యాన్వస్ వచ్చి ఇంకా ఎన్నో సినిమాలు చేయడానికి మీకు అవకాశం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ నన్ను దీనికి పిలిచినందుకు బ్రహ్మజన్న థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ అలాగే మా బాపు అంటే మా నాన్నగారితో నాకు డెఫినెట్లీ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఇన్స్పిరేషన్స్ నాన్న నాకు. ఎందుకంటే 2-3 ఇన్సిడెంట్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే, ఒక టైంలో ఆయనకి మాకు ఎవ్రీడే ఈవినింగ్ అయ్యేటప్పటికి నాకు చెల్లికి ఒక బిర్యానీ ప్యాకెట్, తర్వాత 2 డైరీ మిల్క్స్ తెచ్చేవారు. అది మాకు ఒక ఆనవాయితీ అనమాట. ఒక తర్వాత నేను అరౌండ్ ఇంటర్మీడియట్ ఆ టైంలో నాకు తెలిసింది ఏంటంటే, మధ్యలో ఒక 2 years 1.5 year డాడీకి జాబ్ పోయింది. ఆ విషయం మాకు తెలియదు. సో మాకు మాత్రం ఎవ్రీడే ఆ బిర్యానీ అండ్ 2 డైరీ మిల్క్స్ వస్తూనే ఉండేవి. సో మాకు ఎప్పుడు ఆ పెయిన్ లేకుండా చూసుకున్నారు. అలాగే అట్ ద సేమ్ టైం నాకు ఆయన దగ్గర నుంచి నాకు అర్థమైన ఒక విషయం ఏంటంటే, ఫ్రీడమ్ అనేది ద మోస్ట్ ఇంపార్టెంట్ టూల్. నాకు ఆయన ఇచ్చిన ఒక లైఫ్ లెసన్ ఏంటంటే, అంత ఫ్రీడమ్ ఇచ్చేశారు నాకు. ఫ్రీడమ్ ఇచ్చేసిన తర్వాత నాకు రెస్పాన్సిబిలిటీ ఎక్కువైపోయింది. సో నేను దాన్ని మిస్యూజ్ చేసుకోకూడదు. మిస్యూజ్ చేసుకుంటే ఇప్పటివరకు ఉన్నది పోతుంది అన్న విషయం నాకు అర్థమయ్యి, నా లైఫ్లో కూడా నేను అదే ఇంప్లిమెంట్ చేశాను. ఆ ఫ్రీడమ్ని యూజ్ చేసుకుంటూనే ఇన్ఫ్యాక్ట్ నేను ఐబీఎంలో టీమ్ లీడింగ్ చేస్తున్నప్పుడు కూడా ఆ ప్రిన్సిపల్ వాడాను. నా టీంకి నేను ఏ రోజు కూడా ఎప్పుడు లీవ్స్ అంటే వాళ్ళు ఎప్పుడు లీవ్స్ అడిగితే లీవ్స్ ఇచ్చేవాడిని, లేకపోతే ఏదైనా ఇంకో షిఫ్ట్లో వస్తానంటే ఇచ్చేసేవాడిని. ఓ పాయింట్ ఎట్టుబడి అర్థమైందంటే, ఇంత ఈజీగా ఇచ్చేస్తున్నాడంటే మనం మిస్యూజ్ చేసుకుంటే దాన్ని వెనక్కి తీసేసుకుంటాడన్న ఆ థాట్ చాలా స్ట్రాంగ్ థాట్. అండ్ అది నాకు నేర్పించారు. థ్యాంక్ యూ డాడ్ ఫర్ దాట్. అండ్ ఇంకా చాలా ఉన్నాయి, మేబీ సడన్గా అడిగేటప్పుడు గుర్తు రాలేదు. Once again, I wish everyone, the Bapu team, a biggest blockbuster and a bigger canvas to do more films. Thank you so much.